కెప్టెన్ బక్కీతో అక్కడి నుంచి ఎస్కేప్ అయినప్పటికీ కెప్టెన్ కి హెల్ప్ చేస్తూ అక్కడే మిగిలిపోయిన మిగతా వాళ్ళని సెక్రటరీ రాస్ మేనియాక్స్ అండ్ డేంజరస్ క్రిమినల్స్ కోసం క్రియేట్ చేయబడిన ఓషన్ లో ఫ్లోట్ అయ్యే ర్యాంచ్ అనే ఒక ప్రిజన్ లో పెడతాడు. అలాగే జీమో తను ఇంతకు ముందు ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం వింటర్ సోల్జర్ ని ఎవాల్యుయేట్ చేయడానికి వెళ్లాల్సిన డాక్టర్ ని తను చంపేసిన విషయం బయటికి తెలిసేలా చేస్తాడు. ప్రపంచాన్ని తన టెక్నాలజీతో నెట్ క్యాష్ చేసిన టోనీకి ఆ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ తెలియడంతో దానిని సెక్రటరీ రాస్ కి షేర్ చేసి కెప్టెన్ కి హెల్ప్ చేద్దాం అని అంటే దానికి రాస్ నిన్ను కూడా ఈ జైల్లో పడేస్తే ఓ పని అయిపోయేది అని అంటాడు. దాంతో టోనీ కెప్టెన్ ఆ డాక్టర్ గురించి చెప్తున్నప్పుడు తను వినకుండా తప్పు చేశాను అని రియలైజ్ అయ్యి విల్సన్ తో అదే విషయాన్ని చెప్తూ తను కెప్టెన్ కి హెల్ప్ చేస్తాను వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమని అడుగుతాడు. హ్యూమన్ ఈగోకి నిలువెత్తు రూపమైన టోనీ స్టార్క్ తను తప్పు చేశాను అని విల్సన్ తో చెప్పడంతో విల్సన్ టోనీని నమ్మి కెప్టెన్ ఎక్కడికి వెళ్ళాడో తనకి చెప్పి కెప్టెన్ కి హెల్ప్ చేయడానికి ఒంటరిగా వెళ్ళమని అంటాడు. కెప్టెన్ దగ్గరికి వెళ్ళడానికి టోనీ బయలుదేరితే తనని స్టెల్త్ మోడ్ లో ట్రాక్ చేస్తున్న బ్లాక్ ప్యాంథర్ తనని ఫాలో చేస్తాడు. ఇంతలో కెప్టెన్ బక్కీతో సైబీరియాలో ఉన్న హైడ్రా ఫెసిలిటీకి రీచ్ అయినప్పటికీ అప్పటికే కొన్ని గంటల ముందు అక్కడికి చేరుకున్న జీమో తను చేయాలనుకున్న పనిని పూర్తి చేస్తాడు. కెప్టెన్ ని వెతుక్కుంటూ వచ్చిన టోనీ తనకి హెల్ప్ చేస్తాను అనడంతో వాళ్ళ ముగ్గురు కలిసి జీమో అక్కడున్న వింటర్ సోల్జర్స్ ని నిద్రలేపుంటాడు అనుకుని లోపలికి వెళ్తే స్లీప్ లో ఉన్న ఆ అసాసిన్స్ అందరూ చనిపోయి ఉంటారు. కెప్టెన్ జీమో అక్కడున్న వింటర్ సోల్జర్స్ ని యూజ్ చేసి కేయోస్ క్రియేట్ చేస్తాడు అని అనుకుంటాడు. కానీ జీమోకి కావాల్సింది తన పగ నెరవేరటం. తను తన ఫ్యామిలీకి ప్రామిస్ చేసుకున్నట్టుగా అవెంజర్స్ ని విడగొట్టి ఒకరితో ఒకళ్ళు కొట్టుకునేలా చేసి వాళ్ళని డిస్ట్రాయ్ చేయడం. ప్రపంచాన్నే కాపాడడానికి ఒక టీమ్ గా ఫామ్ అయిన అవెంజర్స్ ని విడగొట్టడానికి జీమో దగ్గరున్న బ్రహ్మాస్త్రం డిసెంబర్ 16, 1991 మిషన్ రిపోర్ట్. తను ఒక సంవత్సరం పాటు వీళ్ల మీద పగతో సాధించిన ఆ మిషన్ రిపోర్ట్ ని అక్కడికి వచ్చిన కెప్టెన్ అండ్ టోనీ స్టార్క్ కి దాన్ని ప్రెజెంట్ చేస్తాడు. దాంట్లో ప్లే అయిన వీడియో ఫుటేజ్ ని చూసిన టోనీ స్టార్క్ కి గుండె బద్దలవుతుంది. 1991 డిసెంబర్ 16th టోనీ స్టార్క్ పేరెంట్స్ షీల్డ్ యాక్టివిటీ మీద ఎక్కడికో వెళ్తుంటే తన ఫాదర్ మీద కోపంగా ఉన్న టోనీ తనకి గుడ్ బై చెప్పడు. ఆ తర్వాత వాళ్ళు కార్ క్రాష్ లో చనిపోయారు అని చివరిసారిగా వాళ్ళకి గుడ్ బై చెప్పలేకపోతున్నాను అనే గిల్టీ ఫీలింగ్ తో ఉన్న టోనీ స్టార్క్ కి వాళ్ళ పేరెంట్స్ కార్ క్రాష్ లో చనిపోకుండా వింటర్ సోల్జర్ చేత అసాసిన్ చేయించబడ్డారు అని తెలియడంతో ఈ విషయం నీకు తెలుసా అని స్టీవ్ ని అడుగుతాడు. హైడ్రా అండ్ షీల్డ్ ని టేక్ డౌన్ చేసే ముందు షీల్డ్ కాంప్రమైజ్ అయిందని జోలా కెప్టెన్ తో చెప్పేటప్పుడు హైడ్రాకి అడ్డొస్తున్న స్టార్క్ ని అడ్డు తొలగించాం అని జోలా అప్పటికే కెప్టెన్ తో చెప్పుంటాడు. కానీ అది వింటర్ సోల్జర్ అయిన బక్కీ చేశాడు అని కెప్టెన్ కి తెలియదు. అదే విషయాన్ని టోనీకి చెప్తూ మీ పేరెంట్స్ ఎలా చనిపోయారో నాకు తెలుసు, కానీ అది బక్కీనే చేశాడు అని నాకు తెలియదు అని కెప్టెన్ అనడంతో తన చిన్నప్పటి నుంచి